యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా మామయ్య నన్ను ఎప్పుడూ కొట్టలేదు. 25 ఏళ్ల వయసులో నా మీద చేయి చేసుకున్నారంటే దానికి కారణం నువ్వు. నేను సిగరెట్ తాగుతానని, పైకి మంచి అలవాట్లు ఉన్నట్టు నటిస్తానని, దురలవాట్లు ఉన్నట్టు కలరింగిచ్చి నన్ను మామయ్య ముందు ఎదవని చేస్తే నాకెంత నొప్పిగా ఉంటది. అందుకే నిన్ను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశా. స్పీకర్ నుంచి సౌండ్ వచ్చే విధంగా పవర్ ఆన్ చేశాను. మీ అమ్మ నీకిచ్చిన గిఫ్ట్ గోదాట్లో మునిగిపోయి ఉండొచ్చు, కానీ మా మామయ్య నాకిచ్చిన చనువు కూడా ఇలాగే కోల్పోయాను. నేను కావాలని ఏది చేయను, నా జోలికొస్తేనే చేస్తా. చెల్లుకి చెల్లు అనుకుని కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళు. మనసులో కసి, పగ, ప్రతీకారం వేరే ఏమైనా పెట్టుకున్నావంటే ఇప్పుడు ఏడ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఏడుస్తావు. మీ అమ్మ ఇచ్చిన వస్తువులు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేసుకోకు. అమ్మా, మనమే ఇంతలా బాధపడితే ఆద్యకి ఇంకెంత బాధగా ఉంటుందో కదా. పాపం ఆ మ్యూజిక్ ప్లేయరు తనకి సంజయ్ పిన్ని గిఫ్ట్ గా ఇచ్చిందంట. అవునా? అందుకే కదమ్మా దాన్ని గోదాట్లో పాడేయడానికి సీను బాబా బండేసుకుని వెళ్తే ఆద్య వెనకాలే పరిగెత్తుకుంటూ పోయింది. సీను బావ కూడా ఆగలేదు. మీ నాన్న చెప్పాక ఇంకేం చెప్పాలో తెలియక ఆగిపోతారు, కానీ చెప్పిన పని చేయటానికి మాత్రం ఆగరు రామలక్ష్మి. ఎంత ఏడ్చిందో పాపం కదా. ఆద్య, అది మీ అమ్మ నీకిచ్చిన కానుకని నాకు తెలీదమ్మా. తెలుసుంటే ఏం చేసేవారు? ఏం చేసేవారు చెప్పండి. నేను చెప్పనా? వేళ్ళు విరుచుకునేవారు. అయ్యో ఇప్పుడు ఎలా అని మొహాలు వేలాడేసుకునేవారు. చుట్టూ 10 మంది ఉన్నా చేతికన్ని వాళ్ళలా జాలి పడేవారు. ఇంతకన్నా ఏమైనా చేయగలిగేవారా? చెయ్యడానికి ఏమైనా ఉంటుందా ఆద్య? నీ విషయంలో ఉండదని నేను చెప్తున్నాను కదా. ఎవడి గారు ఆపగలిగేదా? మా మామ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని వాడు గోదాట్లో విసిరి పడేస్తుంటే అడగగలిగేదా? నువ్వేమో ఎంతసేపు భయంతో బిగుసుకుపోతావు. ఎలాగైనా ఈ గండం గడిస్తే చాలు అన్నట్టు చస్తూ బతుకుతూ ఉంటావు. ఇలా చూడు, మా అమ్మమ్మ లేని లోటు తీరుస్తానని నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చావు. నాకు మా అమ్మమ్మ లేదు అని నువ్వు గుర్తు చేస్తున్నావే తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఆద్య, సీను బావా మ్యూజిక్ ప్లేయర్ ని గోదాట్లో వేసేసాడా? వెళ్ళి దూకు, ఎంత లోతులో ఉందో తెలుస్తుంది. ఆద్య కోపాన్ని మనం అర్థం చేసుకోవాలి కదమ్మా. మనం కాదు,
మీ నాన్న అర్థం చేసుకోవాలి. నాన్నగారా? అవును, చిన్న పిల్ల విషయంలో ఎందుకంత కఠినంగా ఉంటున్నారో అడుగుతాను. అమ్మా వద్దమ్మా. నువ్వు నన్ను అమ్మా అని పిలవటానికి నేనున్నాను. ఆత్యకెవరున్నారు? నువ్వున్నావు కదమ్మా. నేను తను బాధపడుతున్నా చూస్తూ ఉంటే అమ్మనెలా అవుతాను? నీకు చెప్పడం కాదు, మీ నాన్నతోనే చెప్తాను. అమ్మా వద్దమ్మా, గొడవ అవుతుంది. అమ్మ 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 వద్దమ్మా. అమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానండి. ఆత్యకు రామలక్ష్మికి చాలా తేడా ఉంది. మీరు ఒకరిని ఇంకొకరితో అలా ఎలా పోలుస్తారు? అయోధ్య లంకలో పుట్టిన ఆడపిల్లకు అమెరికాలో పెరిగిన అమ్మాయికి ప్రవర్తనలో పద్ధతుల్లో ఎంత వ్యత్యాసం ఉంటుందో ఇది మీకు నేను చెప్పాలా? తల్లి లేని ఆడపిల్ల అని కొంచెమైనా దయ చూపాలి కదా. నేను మాటిచ్చి తీసుకొచ్చాను సరే, మీరెందుకు అలా మాట్లాడారు? ఆచని ఎందుకు ఏడిపిస్తున్నారు చెప్పండి. అమ్మా, నాన్నగారు ఎక్కడున్నారు? నువ్వెంతసేపు మాట్లాడేది ఈ కుర్చీతోనా? అవును, అంత ఉక్రోషంతో గదిలోకి వస్తే ఏం చెప్తావో అనుకున్నాను. నువ్వు ఒక్క నిమిషం ఆగురామా. ఆ, మీ ఆ, నాన్నగారికి నాన్న. నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వు. చూడండి, ఆత్య 6 నెలలు మన ఇంట్లో ఉంటుంది. ఈ లోపు నేను తనని ఈ ఇంటికి తగ్గట్టుగా మార్చుకుంటాను. మీరు కొంచెం ఓపిక పడితే తను కూడా మనందరినీ అర్థం చేసుకుని మనలా మసులుకుంటుంది. నువ్వు ఆగు రామా, ఆగు. మాట్లాడుతున్నాను కదా, ఆగు. చూడండి, ఆద్యకు సంజయ్ ఇచ్చిన గిఫ్ట్ ని గోదాట్లో పారేస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించారా? మీరిలా చేయటం ఏం బాలేదు. తనకే కాదు, నాకు కూడా నచ్చలేదు. ఓహో అలాగా. నీ భర్తనే తప్పు పట్టేదానివయ్యావా నువ్వు? కుర్చీకే చెప్తున్నాను కదత్తయ్యా. నువ్వెక్కడైనా చెప్పు, నీ మనసులో మాటే కదా బయటకొచ్చింది. రాముళ్లాంటి నా కొడుకు ఆ ఆద్య వల్ల మీ కళ్ళకి రావణాసుల్లా కనిపిస్తున్నాడు. పర్వాలేదు, మార్పు బాగానే వచ్చింది. ఆ పిల్ల మారుతుందనుకుంటే నువ్వు మారుతున్నావు. 6 నెలలు ఉంటుందని నువ్వు చెప్పడం కాదు, వదిలేస్తే 6 నిమిషం ఉండని ఆ పిల్లకి నువ్వు వత్తాసు పలకద్దు జానకి. రఘురామ్ ఏం చేసినా ఈ ఇంటి కట్టుబాట్లని ఆచారాల్ని అవలంబించి చేశాడు గాని అశ్విత చేయలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఇన్నేళ్లుగా లేనిది ఈ ఇంట్లో ఉంటే స్థానం లేదని చెప్పాడు. గోదాట్లో పారేసింది వస్తువునే తప్ప ఆ పొగరుబోతు పిల్లని కాదుగా. అది కూడా జరిగేలా ప్రవర్తించకండి, అర్థమైందా? వాట్? మ్యూజిక్ ప్లేయర్ ని రివర్ లో పాడేశారా? నువ్వే అంతగా షాక్ అయితే నాకు మా మమ్మ ఇచ్చిన గిఫ్ట్ నీళ్లలో మునిగిపోయిందని నేనెంత షాక్ అవుతాను. సో సాడ్ ఆద్య. అయినా అలా ఎలా చేస్తారు? సీను అనే ఒక రోగ్ ఉన్నాడు ఇక్కడ, వాడి వల్ల ఇదంతా జరిగింది. అవును, నేను విన్నాను. నీకు బావ అవుతాడంట కదా.
వాట్? వాడు నాకు బావేంటి? వాడంటేనే నాకు పడదు. ఆద్య, వాయిస్ కాల్ కాదు వీడియో కాల్ చేయి. ఇక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు. ఇంటర్నెట్ ఉంటే బాగుండు. ఇంటర్నెట్ లేదా? ఇక్కడ నాకు కావాల్సింది ఏదీ లేదు. నెట్ ఉంటే మనం చాటింగ్ చేసుకునే వాళ్ళం, పిక్స్ వీడియోస్ షేర్ చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఎలా? రేపు చెప్తానులే, బాయ్. ఆద్య, నువ్వు చాటింగ్ చేస్తావా? అమెరికాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలోనే ఉండేవాళ్ళం. లైక్లు షేర్లు చేస్తావా? 5 lakhs ఫాలోయింగ్ ఉంది నాకు. 1 2 3 4 5 లక్షలే. అవును, నీకు అకౌంటే లేదనుకుంటా. ఆహా, ఆ ఆలోచనే లేదు నాకు. అందుకే జుట్టుకి కొబ్బరి నూనె రాసి జడ వేసి పూలు పెట్టుకున్నా. ఏమోలే, భోంచేద్దాం పదా. పద పద, నెట్ సంగతి రేపు చూద్దాంలే. పద పద. హలో, నమస్కారం రఘురామ్ గారు. సరే, ఎవరు? పెళ్ళకూరు నుంచి మహేష్ ని మాట్లాడుతున్నానండి. సెల్ ఫోన్ గురించి చాలా గొప్పగా చెప్పారండి మీరు చెప్పాక నా సెల్ ఫోన్ తీసుకెళ్లి నీళ్ళలో పడేశానండి. మంచి విషయం. భార్య పిల్లలతో గడిపే సమయం దొరికింది. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరుంటే చాలండి, దేశానికి ఏ కష్టం ఉండదు. ఉంటాను రఘురామ్ గారు. మంచిది. హలో, నమస్తే రఘురామ్ గారు, నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను. ఆహా, టీవీలో మీ మాట్లాడినానండి. సేంద్రియ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన తర్వాత మా అల్లుడుకున్నా చెప్పానండి, సేంద్రియ వ్యవసాయం వాడమని. అది వాడిన కాయగూరలు పంపించమని చెప్పానండి. మంచిదండి. మిగిలిన జీవితం కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా బ్రతుకుతారు. ఒరే శివరాం, ఇందాకటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అన్న ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది కదా, చాలా మంది చూసి ఫోన్లు చేస్తున్నారు. మన ఇంట్లో కూడా టీవీ ఉంటే బాగుండు, మనం కూడా చూసుండేవాళ్ళం. నేను టీవీలో ఎలా ఉన్నానో ఏంటో. చూసేవాళ్ళు భయపడాలి గాని మనకెందుకు భయం పద్మా? అత్త, అందరి సంగతి ఏమో కాని నువ్వు మామయ్య చాలా బాగున్నారని టౌన్లో కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఉంటాను. తన ప్రాణం తీసింది దేవుడైతే నా ప్రాణాన్ని నలుపుతుంది నువ్వు. ఏమండి? బావగారు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని మా సీను వల్ల ఇదంతా సాధ్యమైంది. అవును సీను, నువ్వు నచ్చ చెప్పకపోతే ఇంటర్వ్యూ ఇచ్చేవాడినే కాదరా. మామయ్య, మీరు నాతో మాట్లాడారా? అమ్మా, మామయ్య నాతో మాట్లాడారు. నానా, మామయ్య నాతో మాట్లాడారు. నానా, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. రై, నేనెందుకు మాట్లాడను అనుకున్నావు? ఇంకొకసారి ఆ సిగరెట్ జోలికి వెళ్ళకు. అయ్యో, నేను తాగలేదు మావయ్య, నేను తాగని కూడా. సర్లే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే గాని భోంచేద్దు కొంచెం.
పద్మ, అన్నం వడ్డించమ్మా. ఈరోజు అన్ని వంటలు చేసింది జానకక్కే. ఓ గొప్పగా చెప్పుకోవడానికి అదేమైనా నా కొడుకిచ్చిన ఇంటర్వ్యూనా? వార్తలేగా. అలా అంటావేంటమ్మా? వదిన వంటలు గనక షూటింగ్ చేసి టీవీలో పెడితే. శివరాం, అలాంటి ప్రయత్నాలు చేయకండి. నాకు ఇంటర్నెట్ కావాలి. నేను ఏం అడిగానని అందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు నువ్వు అడిగింది సాంబారా రసమా? ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటినీ దానిలో చూడొచ్చు. ఆద్య, నువ్వు భోంచేయ్. తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, కానీ ఇప్పుడైతేనే అందరూ ఉంటారు. ఇక్కడ దాని అవసరం ఎప్పుడు రాలేదు. నాకు దాంతో పనుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. కుదరదు. నాకు కావాలి. నాకు కావాలి. మొండిగా అడుగుతుందంటే ఎంత అవసరం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మొబైల్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ఉపయోగించుకుంటుందని ఊరుకున్నాను. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటేనే చదువుకోగలను అంటే అలాంటి చదువులు అక్కర్లేదు. కావాలంటే సిటీ కాలేజ్కి పంపిస్తాను. ఒకళ్ళని చూసి ఇంకొకరు లేనిపోనివి కోరుకుంటారు. ఏమండి,
తినకుండా వెళ్ళిపోతే తెగేసి చెప్పినట్ట? నేను తినకుండా వెళితే ఖచ్చితంగా కావాలని అర్థం. చిచి రే సీను, చిచి ఏమండి ఆగండి.